హైదరాబాద్ పాత బస్తీలో ఓ బాలుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు నాలలో పడ్డ బాలుడు స్థానికులు అలర్ట్ చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హైదరాబాద్ పాతబస్తీ ఓల్డ్ మలక్పేట్ పరిధిలోని కాగజ్ నగర్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు కొన్నాళ్లుగా నాలా నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ క్రమంలోనే నిన్న పెద్ద ప్రమాదం తప్పింది. తవ్వి ఉంచిన నాలలో ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు పడిపోగా స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆ బాలుడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రెహమాన్ అనే 6 ఏళ్ల బాలుడు తన సోదరితో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే అతని చేతిలోని బాల్ నాలలో పడిపోవడంతో దాన్ని తీసేందుకు వెళ్లి సడన్ గా నాలలో పడిపోయాడు. బాలుడి సోదరి గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న లక్ష్మణ్ అనే వ్యక్తి వెంటనే స్పందించి నాలలోకి దూకి బాలుడిని బయటకు తీసుకొచ్చాడు. బాలుడిని సురక్షితంగా కాపాడడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నేత పగిళ్ల నర్సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నాలా నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జనవరి నుంచి పనులు కొనసాగుతున్నా ఇప్పటి వరకు పూర్తి చేయకుండా వదిలేస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం పనులు జరుగుతున్న ప్రదేశంలో భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. 3 నెలలుగా నాలా ఓపెన్ గా వదిలేయడం తీవ్ర నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యమని ఫైర్ అవుతున్నారు.